ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 29వ మహాసభలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో చేపట్టిన సభకు యూనియన్ జోనల్ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్కు చెందిన యూనియన్ నాయకులు, ఉద్యోగులు సుమారు 200 మంది పాల్గొన్నారు. ఎల్ఐసి ఎన్నో మైలురాళ్లు అధిగమించి ఉద్యోగుల హక్కులు సాధించిందని ఆయన గుర్తు చేశారు. 2004 నుంచి సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీలకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల ఫలితంగా ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని ఎత్తివేస్తారని తెలిపారు. ఈ పోరాటాల ఫలితంగానే అతి త్వరలో ఎల్ఐసిలో అసిస్టెంట్ల నియామకం జరగబోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్తో పాటు యూనియన్ డివిజన్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి వామన్ రావు, సీనియర్ డివిజనల్ మేనేజర్ శివనాగప్రసాద్, జోనల్ సంయుక్త కార్యదర్శి తిరుపతయ్య, శ్రీనివాసన్, సోమశేఖర్, రవీందర్, కమలాకర్, బుచ్చయ్య, ముకుందరెడ్డి, రమేష్, లక్ష్మీకాంతం, సూర్యకళ, బసవేశ్వర్, అనుపమ, శ్రీలత, ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక పక్కన ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కల ప్రకారమే 83 కోట్ల మంది ప్రజలు గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ రేషన్ మీద బతుకుతున్న పరిస్థితి ఈ రోజున ఉంటే, గవర్నమెంట్ లెక్కలే, మనం ఇస్తున్న లెక్కలు కాదు. ప్రభుత్వం చెప్తోంది మనం ఎకానమీగా ప్రపంచంలోనే 4వ స్థానంలోకి వచ్చేసాము. ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటి భయంకరంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఈ రోజున మనం ముందరము. ఒక 1% ఆఫ్ ది పాపులేషన్ చేతుల్లో దేశంలోని 40% సంపద అనేటువంటిది పోగుపడి ఉంది. కింద ఉన్నటువంటి 50% దగ్గర కేవలం 3% సంపద అనేటువంటి ఒక పరిస్థితి ఈ రోజున దేశంలో ఉంది. ఇటువంటి నేపథ్యంలో మన ఆర్థిక వ్యవస్థని నెట్టి దీన్ని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం రకరకాల ప్రయోగాలతో, రకరకాల స్లోగన్లతో ప్రజల్ని మభ్యపెట్టి